కాసేపట్లో పార్లమెంట్ జాయింట్ సెషన్లో ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రపతి చేస్తున్న మొదటి ప్రసంగం ఇది. మోదీ సర్కార్ ప్రాధాన్యాలను వివరించనున్నారు ముర్ము. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్లు స్వాగతం పలుకనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 ప్రకారం లోక్సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం ఆనవాయితీ. అయితే పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు ఆప్ ఎంపీలు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా బాయ్కాట్ చేస్తున్నారు ప్రకటించారు. లోక్సభ సమావేశాలు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి రాజ్యసభ సమావేశాలు షురూ అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రెండు సభల్లో వేరువేరుగా ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభలో చర్చ జరగనుంది. ఆ తర్వాత ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించనున్నారు. పార్లమెంట్లో ప్రెసిడెంట్ స్పీచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? 11 గంటలకు ఉభయ సభలు కూడా ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం అనేది కూడా ఉంటుంది. ప్రతి ఏడాది సెషన్ కొలువుదీరేటువంటి సమయంలో రాష్ట్రపతి ప్రసంగంతో సెషన్ అనేది కూడా ప్రారంభమవుతుంది. అయితే కొత్తగా 18వ లోక్సభకు సంబంధించి మొన్న 24వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. 24, 25 2 రోజులు కూడా సభ్యులకు సంబంధించిన ప్రమాణ స్వీకారాలు పూర్తి చేశారు. ఇక నిన్న స్పీకర్కు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఈ రోజు నుంచి రాజ్యసభకు సంబంధించిన సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నట్టు నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగం అనేది కూడా ఉండబోతుంది. మరి కాసేపట్లోనే రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరుతారు. ఒక భారీ కాన్వాయ్ తోటి ఆమె పార్లమెంట్కు చేరుకుంటారు. పార్లమెంట్కు చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అలాగే రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతారు. ఎల్ఓపి కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. వారందరూ కూడా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్లిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగం అనేది కూడా ఉంటుంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని క్యాబినెట్ నోట్ గా ప్రిపేర్ చేస్తారు. క్యాబినెట్ ప్రిపేర్ చేసినటువంటి నోట్ నే రాష్ట్రపతి ప్రసంగిస్తారు. కీలకంగా వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ కీలకంగా ఈ ప్రసంగంలో ఉంటుంది. గడిచిన 10 ఏళ్లు కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఈ గడిచిన 10 ఏళ్లలో సాధించినటువంటి విజయాలతో పాటు వచ్చే 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రాధాన్యతలు, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకు సంబంధించి కీలకమైనటువంటి ప్రసంగం ఉంటుంది. దాంతో పాటు ఈ ప్రసంగానికి సంబంధించి ప్రసంగం పూర్తయిన తర్వాత ధన్యవాద తీర్మానం అనేది కూడా ప్రవేశపెడతారు. 2 సభల్లో, రాజ్యసభలో, లోక్సభలో. దానిపైన చర్చ కూడా ఉంటుంది. ప్రధాని సమాధానం కూడా ఇస్తారు. ప్రధాని సమాధానంతో పూర్తయిన తర్వాత ఈ ధన్యవాద తీర్మానాలను ఆమోదం తెలుపుతారు. ఇది రొటీన్ గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. బట్ ఈసారి రాష్ట్రపతి ప్రసంగంలో ఏ అంశాలు ఉంచబోతున్నారు అనేది కీలకంగా మారబోతుంది. ఇప్పటికే భారత్ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించుకుంది. మొదటి కేబినెట్ లోనే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. వచ్చే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపాలనేటువంటి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.